అర్జెంట్ రా అమ్మా. ఏంట్రా ఏంటి కంగారు? రా అమ్మా, నేను చెప్తా కదా ముందు. ఏంట్రా? నన్ను చూడు, ఏదైనా తేడా తెలుస్తుందా? అమ్మా చూడు, నాలో ఏమైనా తేడా కనిపిస్తుందా? హ్యాపీ న్యూస్ అమ్మా, భూమి బద్దలైపోయే అంత హ్యాపీ న్యూస్. ఏంటమ్మా అలా చూస్తున్నారు? నువ్వు నాయనమ్మ కాబోతున్నావే. ఎలారా? ఎలా అంటే నేను నాన్నని కాబోతున్నా కాబట్టి. ఎలారా? ఎలా అంటావేంటమ్మా? వృంద ప్రెగ్నెంట్ కాబట్టి. అదే ఎలారా? ఎలా ప్రెగ్నెంట్ అంటే ఏమా? ఈ బాల్ తనకి తగలరా చూడ తగిలి వికెట్ పడిపోయింది. అదే నేను అడుగుతున్నాను, ఏం మాట్లాడుతున్నావురా? ఓకే, మీ ప్రాబ్లం నాకు అర్థమైంది. నాకు చిన్న అవకాశం ఇవ్వండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందు మీరు నన్ను క్షమించాలి. మీతో ఒక చిన్న అబద్ధం ఆడాను. యాక్చువల్లీ వృందాకే ప్రాబ్లం, తనకి పిల్లలు పుట్టే అవకాశం లేదమ్మా. ఆ ప్రాబ్లం చెప్తే మీరు తనతో పెళ్లి ఒప్పుకోరని చెప్పి ఆ ప్రాబ్లం నాకుందని చెప్పానమ్మా. నేను చెప్పేది అర్థమవుతుందా? అలా చూస్తారేంటే? ఒరే కృష్ణ, ఇప్పటికిప్పుడు కదా భలే వెళ్ళావురా. నేను చెప్పేది నిజమే, నేనేం కథ చెప్పట్లేదమ్మా, నిజం చెప్తున్నాను. ఏది నిజం? పిల్లలే పుట్టే అవకాశం లేని నీ భార్య కడుపు రావడమా? బంతి తగిలి వికెట్ పడిపోయిన నువ్వు తండ్రి అవడమా? ఏం మందు పెట్టిందిరా? ఒక ఆడదాని కోసం మరీ ఇంత దిగజారాలా? చివరికి ఎవరో బిడ్డని నీ బిడ్డని చెప్పుకునే అంత హీన స్థితికి దిగజారి చేసింది కదరా భగవంతుడా. అమ్మా, ఎవరి బిడ్డకి ఇలాంటి పరిస్థితి రాకూడదు తండ్రి. నేనేం పాపం చేశాను? గొయ్యి తీసి గడ్డి కప్పానన్న సంగతి మర్చిపోయి లాంగ్ జంప్ చేసి మరి దూకానమాట. ఈ గోతి నుంచి బయటికి రావాలంటే నాకున్న ఒక్క ల్యాడర్. డాక్టర్ ఎక్కడమ్మా? సార్ మీకు తెలీదా, ఆయనకి యాక్సిడెంట్ అయి కాలువలో పడిపోయారు. ఏ కాలంలో? ఇప్పుడు కాలువలో లేరు, హాస్పిటల్లో కోమాలో ఉన్నారు. కోమాలోనా? మా వాడు కోమ నుంచి ఎప్పుడు బయటకు వస్తాడు సార్? రిటర్న్ ఎప్పుడో చెప్పడానికి మీ ఎవడు వెళ్ళింది క్యాంపుకి కదయ్యా, కోమలోకి. కోమలోకి వెళ్ళిన వాళ్ళు రిటర్న్ రావడం అంటే ఒకళ్ళు వారం రోజుల్లో రావచ్చు, నెల రోజుల్లో రావచ్చు, లేదంటే అటు నుంచి అట్టే వెళ్ళిపోవచ్చు కూడా. బట్ వీ షుడ్ నాట్ లూజ్ అవర్ హోప్స్. అతనికి సెన్సెస్ బాగా పనిచేస్తున్నాయి. ఒకవేళ మనం బాగా మోటివేట్ చేస్తే త్వరగా రికవర్ అవడానికి అవకాశం ఉంది. మోటివేషన్ అంటే ఏంటి సార్? మీరు 3 Idiots సినిమా చూసారా? 3 Idiots చూడలేదు, కానీ ఈడియట్ సినిమా 3 సార్లు చూసాను సార్. అందులో వాళ్ళ ఫ్రెండ్ కోమలోకి వెళ్ళినప్పుడు అమీర్ ఖాన్, మాధవన్ చాలా కష్టపడతారు చూసారా? అలా చూసా. మ్యూజిక్ ఇప్పుడు కొంచెం గోవిందా టార్చర్ ఇట్లా ఉంటుందా? నేనే పట్టా ఈ గొయ్యి నా కోసం నే తవ్విందా? నేనే తెచ్చిన లక్ష్మీ బాంబు నా చేతుల్లో పేలి పంపకుని పంటిందా? ఏం చేస్తున్నావు? మూత్ర సిపిఆర్. నీ బొంద, అది నీటిలో మునిగినోడికి, కోమాలో ఉన్నాడు కాదు. గోపాలా నా బాధట్ట చెప్పాలా? ఎత్తి ఎత్తి హెలికాప్టర్ షాట్లు ఆడేస్తున్నారు ధోనిలా. లెఫ్ట్ రైట్ వాయిస్తున్నది పల్లె పల్లె నా బతుకే పంజాబీ డోలా. కృష్ణ బృందా విహారీ ఏది దారి సందేహతో చూపించయ్యా పోతా పూరి. కృష్ణ బృందా విహారీ ఏది దారి కుండల్ని కదిలించే శక్తి సంగీతానికి ఉంది. మియా ఖలీఫా చూసి ఎందుకు ఏడుస్తాడ్రా? ఇది మియా ఖలీఫా కోసం కదరా, వాడు బుర్జ్ ఖలీఫా కోసం. చూడరా, బుక్స్ కోసం డబ్బులు అడిగితే బట్టలు ఇమ్మన్నాడు రా దరిద్రుడు. వీడికి అన్ని కారుతున్నాయిరా, కోమ నుంచే బయటికి రావట్లేదు. తనని మీరు చాలా కేర్ఫుల్ గా చూసుకోవాలి, తనకి కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉన్నాయి. ఎందుకు తాగరా ప్లీజ్ రా. తను పంపించాడా? ఇది తన కోసమో నీ కోసమో కాదు, బేబీ కోసం. ఫ్రంట్ కి పోలేను, బ్యాక్ కి రాలేను, జాయింట్ వీల్ ఎక్కి చిక్కా రబ్బా రబ్బా. కింద చూస్తే ఫైరు, పైన చూస్తే ఎయిరు. మెక్సికన్ పెప్పర్, ప్రపంచంలో దీనికంటే కారమైంది ఏది ఉండదు. ముక్కలో పెడితే
రేయ్ ఇడు కావాలన్న కోమ నుంచి బయటికి రావట్లేదురా. వీడికి ముక్కులు కాదురా. ఏంట్రా కింద పడుతున్నారా? ఇది మాత్రం బాగా చెయ్యి. విందు మెడిసిన్ మర్చిపోకు. ఆగిపోయిందేంట్రా? సంపేస్తావురా. వాడు లేచాడురా. లేచాడేంద్రా, లేచిపోయినా వాడు. రే నేను హెల్ప్ చేయడానికి తీసుకొస్తే చంపేస్తావరా? ఏం చేస్తున్నావు? పోలీసులకి ఫింగర్ ప్రింట్స్ తో కూడా క్లీన్ చేస్తున్నారా? పవర్ ఇష్యూ. విందు ప్లీజ్ రా, నేను డాక్టర్ని కలిశాను. హై రిస్క్ ప్రెగ్నెన్సీ అంట. నా మాట విను. ఈ టైంలో జాగ్రత్తగా ఉండాలి. నీకు తోడు అవసరం. కనీసం డెలివరీ అయినంత వరకు తోడుంటాను. ఒక్కసారి నా మాట విను. వద్దు అన్నప్పుడు వదిలేయాలి బ్రో. తనకి తోడుగా నేనుంటా. డెలివరీ అయ్యేంత వరకు కాదు, తన బిడ్డకు తండ్రిగా, తనకి తోడు నీడ అన్నీ నేనే. కృష్ణ, దయచేసి వెళ్ళిపో. నీకు నిజంగా మా సేఫ్టీ ఇంపార్టెంట్ అయితే ప్లీజ్ నాకు కనపడకు. నన్ను ప్రశాంతంగా బతకని. ఏంట్రా చిన్న నువ్వు? తప్పు అది చేస్తే శిక్ష మనం అనుభవించాలా? తప్పు నాదన్న ఒప్పుకో కదమ్మా. నువ్వు అమ్మవు కదా. మనల్ని వద్దనుకునే వాళ్ళని కావాలనుకోవడం పిచ్చితనరా. పిచ్చిదేమ్మా తను. మనం ఎంత బాధ పెట్టినా ఒంటరిగా తను శిక్షించుకుంటుంది. తనకి నేను కావాలమ్మా. అది అర్థం కావట్లే తనకి. అర్థం కానిది నీకురా. ఆడది అదే అంత ధీమాగా ఉంటే మగాడివి నీకేమిట్రా? పంపిందిగా విడాకులు, సంతకం పెట్టే. పీడ విరగడవుతుంది. సంతకాలతో తెచ్చేసుకోవచ్చమ్మా. ఇంత ఈజీ ఆ రిలేషన్స్ అంటే. ఒక నిజాన్ని అబద్ధం అని చెప్పడమే కష్టం అనుకున్నాను. కానీ ఒక అబద్ధం అని చెప్పడం కూడా ఎంత కష్టమని నాకు ఇప్పుడు అర్థమైందమ్మా. అమ్మా నాకు సమస్య ఉందని చెప్పినా ఆ అమ్మాయి జీవితం ఏమైపోతుందని ఆలోచించుకుంటే నాకు పెళ్ళైతే సరిపోతుంది అనుకున్నాం. ఇప్పుడు తనకి సమస్య అంటే మాత్రం ఎందుకమ్మా ఇంత అహం? అది అబద్ధమని నువ్వన్నావు కదరా. అది నిజమని నమ్మినప్పుడు తన విషయంలో జరిగింది నిజమని ఎందుకు నమ్మలేకపోతున్నావు అమ్మా? నేను చెప్పేది అమ్మవి నువ్వే నమ్మనప్పుడు ఇంకెవరు నమ్ముతారమ్మా నన్ను? అమ్మ నీకు విషయం చెప్పనా? నాకు నేనంటే నేను కాదు, నేనంటే మీరిద్దరు. ఈ బాల్ తనకి తగలరా చూడ తగిలి వికెట్ పడిపోయింది. ఈ టైంలో మనకి పిల్ల కాదు, పిల్ల తల్లైనా పర్వాలేదని స్టేజ్కి వచ్చేసాం. మన అబ్బాయికి ప్రాబ్లం ఉన్నా వాళ్ళ అమ్మాయికి నచ్చాడని తెలిసి వెంటనే ఒప్పేసుకున్నారంట. మీ అమ్మాయి కడుపు లోపల పెరుగుతున్న బేబీ అమ్మా. అమ్మ నువ్వే నాకు మాట అంటే పౌరుషం పొడుచుకొస్తుందే. ఒక ఆడదాని కోసం మరీ ఇంత దిగజారాలా? ఈ వయసులో నాకు నేనంటే నేను కాదురా, మీరే. నా కోడలికి ఇప్పుడు నీకంటే నా అవసరమే ఉంది. పద. అమ్మ నేను పాక్ చేసి వస్తాను.
मोहन और राजेंद्र। अच्छा रुकिए मैडम, आप अंदर नहीं जा सकते मैडम। ఎవరిని అనుకుంటున్నారు నన్ను? అమృతవల్లినే ఆపుతారా? నన్ను వెళ్ళని. नहीं जा सकते मैम, नहीं जा सकते आप प्लीज। పిన్ని మీరేంటి ఇక్కడ? నా కోడల్ని కలవాలంటే వీళ్ళు నన్ను వదలటం లేదు. తను ఇక్కడ ఉద్యోగం మానేసింది పిన్ని, ఢిల్లీ వెళ్ళిపోతుంది. బహుశా పార్టీకి బయలుదేరిపోయి ఉంటుంది కూడా. చిన్న అర్జెంట్ గా కార్ తీసుకునిరా. ఏమైందమ్మా? త్వరగా ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి పద. కారు డబ్బాకి గుడ్డలు చుట్టినట్టు ఉన్నాడు. ఎవడ్రా వీడు? రోడ్ రిపేర్ అనుకుంటామ్మా, టైం పట్టేలా ఉంది. నువ్వు రిపేర్ సంగతి చూసుకో, నేను కోడల దగ్గరికి వెళ్తాను. ఆటో అమూల్ బేబీ, ఏంటి ఇదంతా? నువ్వు ఎంత హ్యాపీగా ఉన్నావు నీకు అర్థం కావట్లేదురా. ఒకసారి పెళ్లి చేసుకో. ఇప్పుడు ఈ జర్నీ అవసరమా చెప్పు? నేను కూడా నీతో రానా? నో నీడ్. ఏంటమ్మా ఎక్కడికి వెళ్తున్నారు? ఏడి మా ఒడేడి? అనుకున్నా ఇలాంటి ఓ రోజు వస్తుందని నేను ఆ రోజు అనుకున్నా. 1000 అబద్ధాలాడైనా పెళ్లి చేసుకోమంటారు కానీ అలాంటి పెళ్ళిళ్ళు వర్కౌట్ అవ్వవనే చిన్న విషయం ఎందుకు అర్థం చేసుకోరు? ఆ రోజు పెళ్లి చూపుల్లో ఎన్ని అబద్ధాలాడాడు. మీ అమ్మ మా బేటీకి ప్రాబ్లం అంటే మావాడు మా బేటాకి అంటే వాడికి ప్రాబ్లం అని చెప్పాడు. అదొక్కటా? మీ నాన్న చెప్పినవన్నీ మా వాళ్ళకి మార్చి మార్చి చెప్పేశాడు. అమ్మమ్మమ్మమ్మమ్మ ఎన్ని అబద్ధాలు. నేను ఆ రోజే చెప్పేద్దాం అంటున్నాను కానీ నేను చెప్పడం వల్ల వాడు మాయలోడు కదా. పాపమే, చాలా మంచోడే వాడు. నీ ప్రాబ్లమ్ని వాడి మీద వేసుకున్నాడే. హలో, మీకు తెలుగు అర్థమవుతుందా? నేనేం చెప్పాను మీరే మాట్లాడుతున్నారు. వాడిని వదిలించుకోవాలని నువ్వు వర్జిన్ కాదని అబద్ధం చెప్పినా గానీ వాడిని మీద చూపించిన ప్రేమలో కొంచెమైనా చేంజ్ కనిపించిందా? నేను చెప్పేది అర్థమవుతుందా? నా ఇంటెన్షన్ అర్థమవుతుందా? నువ్వు వెంటనే వెళ్ళు, అతను వదులుకోవద్దు. నీకంత మంచోడు దొరకడే. ప్లీజే నా మాట విను. అవునమ్మా, వాడిని వదులుకోకు. ఇది వచ్చిందేంటి? దొరికితే రేవెట్టేస్తుంది జంపు. నేను నీ గురించి ఏం చెడుగా చెప్పినా వాడు ఒక్కటే చెప్తుండేవాడు. అమ్మా రిందా లాంటి పిల్ల మన ఇంటికి కోడలుగా రావడం మన ఏదో జన్మలో చేసుకున్న పుణ్యం అమ్మ అంటుండేవాడు. నిజమే, కానీ నేనంతకన్నా పెద్ద నిజం చెప్పనా? వాడు నాకు కొడుకు అవడం, నీకు భర్తగా రావడం ఇది మనం ఏదో జన్మలో చేసుకున్న పుణ్యం అమ్మా.
ఇంతకు మించి తల్లిగా ఓ కొడుకు గురించి చెప్పకూడదు. పాపం, పిచ్చి వెధవ. జరిగింది ఇదమ్మా అని ఎన్నోసార్లు చెప్పడానికి ప్రయత్నించాడు. వినలా. వాడు ఒక్క మాటతో నా కళ్ళు తెరిపించాడు. కొడుక్కి సమస్య అన్నప్పుడు లేనే ఆహం. ఇప్పుడు కోడల విషయంలో ఎందుకమ్మా అని అడుగుతుంటే నా దగ్గర సమాధానం లేదు. నా అహం, ఆవేశం, నా ఆలోచనల్ని తప్పుదారి పట్టించాయి. పెద్దదాన్నైనా చేతులు జోడించి అడుగుతున్నాను, మన్నించమ్మా. ఏంటత్తమ్మా మీరు? ప్లీజ్ మీరు అలా మాట్లాడకండి. ఎంతో సంతోషంగా గడపాల్సిన సమయం నా వల్ల ఎన్ని తిప్పలు పడ్డారు. ఇందులో ఎవరే తప్పు లేదత్తమ్మా, పరిస్థితులు అలా వచ్చాయి. సారీ. వచ్చిందమ్మా. అమ్మా, వచ్చేసావా? వాడికి నచ్చిన అమ్మాయి అంటే మీ అక్కరా? ఓకే బావా, అక్క విడిపోయారు. అక్కకి నువ్వు అంటే పిచ్చి బావా. నిన్ను పెళ్లి చేసుకోవడానికి అక్కడ పీటల మీద రెడీగా కూర్చొని ఉంది. అసలు నువ్వు ఒప్పుకుంటే రేపే పెళ్లి. తాలి పొట్టుతో మండపం మీద కూర్చుంది. నేను కొత్త జీతం ఇస్తా, నేను పెళ్లి చేసుకుంటా. ఏంటిచ్చేది? ఆల్రెడీ ఆవిడకి పెళ్లి అయిపోయి 2 పిల్లలకి డెలివరీ ఇచ్చింది. వాట్ ఆర్ యు టాకింగ్ రా? ఇట్స్ ట్రూ. ఏదో నేను మోటివేషన్ చేద్దాం అలా వాగాం. ఇది మోటివేషన్ రా? మోటివేషన్ సరే, నీ తొట్టేసుకుని నా మీద కూర్చున్నావేంట్రా? ఓ, అది తెలిసిందా? తెలిసింది. సారీ బావా. నువ్వేంట్రా ముక్కులో ఏదో పెట్టావు? మెక్సికన్ పెప్పర్ బ్రో. మెక్సికన్ పెప్పర్ అయితే ఏంటి, కాలిఫోర్నియా పెప్పర్ అయితే ఏంటి? తర్వాత ఇక్కడ పెట్టాలని ట్రై చేసావు, నాకు తెలియదు అనుకున్నావా? థ్యాంక్ యూ రా, నువ్వు ఆపకపోతే చాలా ప్రాబ్లం అయిపోయింది. మధ్యలో నువ్వేంట్రా లిప్ కిస్ ఇచ్చిస్తున్నావు? సిపిఆర్ చేసి కాపాడదామని. అది కూడా చాలా ప్రాబ్లం అయిపోయింది. మనిషివారా నువ్వు అసలు? అరే ప్రశాంతంగా కోమలో కూడా ఉండేవారా మీరు? అసలు కోమలో ఉంటే ఎలా ఉంటుందో తెలుసా? ఎలా ఉంటది? ఎక్కడ తెల్లిచ్చారా మధ్యలో లేపేస్తే? పీస్ఫుల్ కోమా. అసలు నేను కోమాలోకి వెళ్ళడానికి కారణం ఎవరో తెలుసా? చెప్పు బావ, ఆడెవడో చెప్పు. ఆడి ముక్కులో మెక్సికన్ పెప్పర్ పెడతా. కూసి కారం పెడతా. వాడు చేయి మొత్తం క్యాండిల్స్ కాల్ చేస్తా. దానికి కారణం మీ ముగ్గురేనా ముష్టి వదిలేరా? ఆ రోజు రాణిగంజ్ లో నా బెంచ్ కార్ తీసుకుని వెళ్తుంటే మధ్యలో రెస్ట్ రూమ్ కోసం అని కారు ఆపేట్రా. దిగి సిప్ ఓపెన్ చేసి ఓపెన్ చేయలేరా? ఫ్లాష్ కట్టింది. లైట్ బంద్ కరా. ఇటు ఇది ఆగక అటు మీరు ఆగక ఒక నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు గుద్దుపడుతుపారు. మీరు గుద్దిన గుద్దుడికి ఎదురుగా ఉన్న కాలంలో పడ్డా. ఆ మాత్రం దానికి కాలంలో నుంచి కోమలోకి వెళ్ళిపోయారు.